ఇది అంతకుముందు నేను షూస్ పోస్ట్ చేశాను. ఇప్పుడు దాంట్లో కంటిన్యూ చేస్తున్నాను. మనం యాక్చువల్‌గా మనందరం స్పోర్ట్స్ వేర్ బ్రాండ్‌కి మామూలుగా మిడిల్ క్లాస్ చూసుకుంటే బయటికెళ్ళి తీసుకుంటాం. లేకపోతే మామూలుగా అంత ప్రిఫర్ చేయం. ఫ్యాబ్రిక్స్ ఏంది, వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఫిట్టింగ్ ఎలా ఉండాలి, ఇయి అసలు యాక్టివ్ వేర్‌లో మనం ఎక్కువ ఫోకస్ చేయం. క్యాజువల్ వేర్‌లో చేస్తే క్యాజువలే యేసుకొని ఎళ్తాం. యాక్చువల్ యాక్టివ్ వేర్‌కి, క్యాజువల్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. క్యాజువల్ అనేది టెక్నికల్‌గా చేయరు. అంటే స్టైలిష్ కోసం దాని ఏజ్ కోసం ఆహ్, దాని పర్ఫార్మెన్స్ కోసం అయితే యాక్టివ్ వేర్‌లో పర్ఫార్మెన్స్ కోసం చేస్తుంటారు. సో, మనం యాక్టివ్ వేర్ తీసుకున్నప్పుడు దానికి సెపరేట్‌గా ఫ్యాబ్రిక్స్ అనేది అన్నీ ఉంటాయి. సో, అయి చూసుకొని దిగాలి. ఇప్పుడు ఆహ్, నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం మన ఇండియాలో వచ్చేలకి 200 కూడా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. బ్రాండ్ ఏందంటే హెచ్ఆర్ఎక్స్, క్యాంపర్, జాకీ ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో, నాకు మెయిన్‌గా మా బడ్జెట్‌లో ఎక్కువ లైఫ్ ఉండేది. ఎక్కువ లైఫ్ కానీ, పర్ఫార్మెన్స్‌లో గానీ బాగా నచ్చిన బ్రాండ్ ఏందంటే పర్ఫామెక్స్. పర్ఫామెక్స్ అనేది ఏజియో బ్రాండ్, రిలయన్స్ బ్రాండ్ అది. అసలు క్వాలిటీ కాంప్రమైజ్ ఉండదు. ప్రైస్ ఈజీగా మనకి ఎవరైనా కొనొచ్చు. ఆ రేంజ్‌లో ఉంటాయి. ఇంకోటేందంటే ఏజియోలో ఆఫర్‌లో వస్తుంటాయి. ఆఫర్‌లో ఉన్నప్పుడు కొంటే ఇంకా చాలా తక్కువ పడిద్ది. అండ్ ఇప్పుడు యేసుకున్నా కదా! ఇది పర్ఫామెక్స్. ప్యాంట్ పర్ఫామెక్స్. సో, చాలా కంఫర్ట్‌గా ఉంటది. నేను రెగ్యులర్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి రెగ్యులర్‌గా ఇయ్యే యేసుకుంటాను. అంటే చాలా ఫ్రీగా ఉంటది. క్లాత్ ఎన్ని సార్లు వాషబుల్ టైమ్స్ ఎక్కువుంటది. సో, అందువల్ల ఇది యేసుకుంటున్నాను. సో, నేను రీసెంట్‌గా మళ్ళా కొన్ని ఆర్డర్ చేశాను మీకు చూపియడానికి. ఆహ్, ఆహ్, ఫుల్ హ్యాండ్స్‌లో అంతకుముందు హాఫ్ హ్యాండ్స్ చేశాను. తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ కావాలని చెప్పి ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ ఎలా ఉంటాయో అని చూడాలి. తీసుకొని చాలా రోజులైంది. ఇలా రావటం, కింద పడేయటం, మా టోపీ కూడా వచ్చి పొడవటం. సో, ఇదైతే నాకు కావాల్సిన టీ షర్ట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. చూద్దాం ఇవన్నీ ఓపెన్ చేయవచ్చు. చాలా రోజులైంది అన్బాక్సింగ్ చేయడానికి మన దగ్గర టైం లేదు. వర్క్‌లో బిజీగా ఫ్రీగా ఉన్నప్పుడే వీడియో చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే రెగ్యులర్‌గా ఫ్యాషన్ అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఆ టెక్నికల్ టర్మ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను. అయితే చాలా మటికి చేయట్లేదు ఎక్స్‌ప్లనేషన్. ఎందుకంటే బోర్ కొట్టిద్ది మీకు కూడా. మీకు కావాలి కొంచెం బాగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మేము కొంటాము. కొనటానికి కొంచెం సజెషన్‌గా ఉంటది అని చెప్పి ఎవరన్నా కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా డీటెయిల్‌గా మీకు కొనాలా? వద్దా? ఎన్ని రోజులు వచ్చిద్ది? అయన్నీ బాగా డీటెయిల్‌గా చెప్తా. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలా మంది కంపెనీలో పనిచేస్తున్నారనమాట. అంటే ఆ బ్రాండ్స్‌లో లైక్ డిఫరెంట్ బ్రాండ్స్ లైక్ ప్రీమియం బ్రాండ్స్‌లో చేస్తున్నారు. డిజైనర్ బ్రాండ్స్‌లో చేస్తున్నారు. లోకల్ బ్రాండ్స్‌లో కూడా చేస్తున్నారు. సో, నాకు మొత్తం బాగా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ నేను ఇంకా రీసెర్చ్ చేసి మీకు చెప్పగలను. సో, మొత్తం అయితే ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయండి. ఫుల్ హ్యాండ్స్‌లో కొన్ని తెప్పించాను. మెయిన్‌గా వైట్ చూద్దాం. ఎందుకంటే వైట్‌ది నేను తీసుకున్న వైట్‌ది ఇది మూడోసారి తీసుకోవడం. వైట్ ఏందంటే ఇంకోటి దీంట్లో ఉన్న మైనస్ ఏందంటే ఇది యాక్చువల్‌గా పాలిస్టర్ బై కాటన్ ఫ్యాబ్రిక్. పాలిస్టర్ ఎక్కువ ఉంటది. కాటన్ తక్కువ ఉంటది. పాలిస్టర్ మనకి కొన్ని మార్క్స్ పడినా కూడా పోవట్లేదు వాషింగ్‌లో. అది ఎందుకో అది మామూలుగా స్పోర్ట్స్ యాక్టివేర్ బ్రాండ్స్‌కి వాళ్ళు మెయిన్ ఫోకస్ చేసింది ఇవి కూడా ఉంటాయి. లైక్ కలరు ఆహ్, ఇవి కానీ ఆహ్, ఈ టెక్నికల్ టర్మ్స్ అన్ని మర్చిపోతున్నా. కలరు అయితే ఈజీగా పోయిద్ది. మనం వాష్ చేసినా ఈజీగా పోయిద్ది. కానీ ఇది ఎందుకో పోవట్లేదు. వేస్ట్ అయిపోతుంది. సో, నేను వైట్ అయితే రికమెండ్ చేయను పర్ఫామెక్స్‌లో. వేరే కలర్స్ అయితే అసలు బ్లాక్ అయితే తిరగలేదు. బ్లాక్‌లో మీకు వైట్ మార్క్స్ పడవు. మామూలుగా మనకి వైట్ మార్క్స్ పడుతుంటాయి. దీంట్లో పర్ఫామెక్స్‌లో ఉన్న బ్లాక్‌లో పడవు. సో, ఇయైతే వైటు ఇది ఏంది? ఓకే. డబుల్ షేడ్స్. ఇది. రెగ్యులర్ టీ షర్ట్. యాహ్! కలర్ అయితే చాలా బాగున్నాయి. కలర్ అయితే నాకు బాగా నచ్చింది.
ఇది మామూలుగా వీళ్ళు వచ్చాక కామెంట్స్‌లో మాక్సిమం నేను చూసినయన్నీ సాలిడ్ కలర్స్ ఎక్కువ చూస్తా. కానీ ఇక్కడ స్ట్రైప్స్ ఉన్నాయి. ఈ స్మాల్ స్మాల్ స్ట్రైప్స్ బాగా స్మాల్ స్మాల్ స్ట్రైప్స్ ఇయి. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్. ఇది కూడా బాగుంది. నచ్చింది ఇది కూడా. చాలా సో ఇది పక్కా యాక్టివ్ వేర్స్ ఇయన్నీ. సో చాలా బాగుంటాయి. ఇది పక్కా యాక్టివ్ వేర్ కాబట్టి మీరు ఒకవేళ కొనాలనుకుంటే నేను సజెషన్ అయితే ఇది బెస్ట్ ఉంది. మీరు ఒకవేళ కొనాలనుకుంటే మటికి ఇది ఒకసారి చూడండి, ట్రై చేయండి పర్ఫార్మెన్స్‌లో. ఎందుకంటే నేను చాలా మంది చూసా. ఎందుకంటే మనకున్న బడ్జెట్‌లో వచ్చేసిద్ది ఇది యాక్చువల్‌గా. ఇది బాగుంది కలర్ చాలా బాగుంది. ఇప్పుడు మనం జిమ్‌కి వెళ్తున్నాం కదా! జిమ్‌కి వెళ్తున్నప్పుడు మన వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుండాలి. అంటే అద్దంలో చూసి చేసేటప్పుడు మనకి లుక్ అనేది చాలా బాగుంటేనే మనం చేయబుద్ధి అవుద్ది. సో, మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా స్ట్రైప్సే. ఓహ్! ఇది ఇంకా సూపర్‌గా ఉంది. ఇది చాలా బాగుంది. గాయ్స్ ఈ అమ్మాయి కాదు. మీరు గుర్తుంచుకోండి. ఇది నేను కొని అన్బాక్సింగ్ చేసి దీనిలో ఉన్న క్వాలిటీ చెబుతున్నాను అనమాట. అంతేకాని కింద మెసేజ్ మటుకు చేయొద్దు. ఎంత బ్రో ఎంత, ఎంత చెప్పండి కొంటాం. అట్ట ఎట్టని ఇది అమ్మటానికి కాదు. ఇది నేను ఏసుకోవటానికి. నేను ట్రై చేసి మీకు చెబుతానికి ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఈ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి ఇయన్నీ చూడటానికి ఇది ఈ ఛానెల్. అంతేగాని ప్రమోషన్ కోసం కాదు. ఇదేది ప్రమోషన్ కోసం కాదు. ప్రమోషన్ కాసి అస్సలు కాదు ఇది. ఇది యాక్చువల్‌గా నేను రెగ్యులర్‌గా వాడేది చెబుతున్నాను. ఎంత ఎంత పెట్టి కొన్నాం కాదు. మనకి ఎంత కంఫర్ట్ ఉన్నదని కావాలి. ఎంత పెట్టి 100 రూపాయలు పెట్టైనా కొను. కానీ కంఫర్ట్ ఉండాలి మనకి. ఇది వచ్చాక జాకెట్. నాకు జాకెట్ కూడా ఒకటి కావాలి చెప్పి ఇది ఒక 650 అంత అంటే చాలా తక్కువకి వచ్చేసింది. నేను తీసుకున్నా. ఆల్రెడీ నీకు బ్యాక్ ఉంది నా దగ్గర ఇది. ఇది కూడా కావాలని చెప్పి తీసుకున్నా. హుడ్డీలో మెష్ ఇచ్చారు. పక్కా యాక్టివ్ వేర్ తీసుకోండి. జిప్ క్వాలిటీ అయితే సూపర్. ఫుల్ మెష్ ఇచ్చారు లోపల. సో మన బడ్జెట్కి ఇదైతే బెస్ట్. సో ఓవరాల్గా ఇది ఫ్యాబ్రిక్ అయితే ఇది పక్కా పాలిస్టర్. ఇది పాలిస్టర్నా? వాషింగ్ డబుల్ ఇచ్చి ఉంటారు. యా 100% పాలిస్టర్ ఇది. మన యాక్టివ్ వేర్ పాలిస్టర్ ఉంటేనే క్విక్గా డ్రై అవుతూ ఉంటుంది ఫ్యాబ్రిక్. అదే మనం కాటన్ వాడితే డ్రైయింగ్ చాలా స్లో అయింది. మనకి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది చేసేటప్పుడు. సో నేను చెప్తున్నది ఏంటంటే యాక్టివ్ వేర్కి పక్కగా యాక్టివ్ వేర్ ఉన్నవి తీసుకోండి. మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు కానీ లైక్ రన్నింగ్ చేసేటప్పుడు కానీ లైక్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ యాక్టివ్ వేర్ ఉంటే మీకు కంఫర్ట్ అనేది బాగుంటుంది. కంఫర్ట్ కానీ ఇక్కడ ఫిట్టింగ్స్ మన మామూలుగా అది బాగా బాడీ మూమెంట్ అవుతున్నప్పుడు ఇది బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇది మనం కాటన్ వాడుతున్నప్పుడు కాటన్లో ఫ్లెక్సిబుల్ ఎక్కువ ఉండదు.